ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. నేను అకస్మాత్తుగా ఏమైందో తెలిసిపోదని ఏ రకంగా గాడిద గుడ్లు పుట్టించాడో తెలియదు. నాకు తెలిసినంత వరకు ఈ భూప్రపంచంలో గాడిదలు గుడ్లు పెట్టరు, కానీ ముఖ్యమంత్రి గారు గాడిదలు కూడా గుడ్లు పుట్టిస్తున్నారు. గాడిదలు కూడా గుడ్లు పుట్టించి ఆ గుడ్లను నెత్తిలో పెట్టుకొని ఎలక్షన్స్ లో ప్రజల మధ్య తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన ఒకటే చెప్తున్నాడు, గాడిద గుడ్లు తలపైన పెట్టుకొని 5 నెలల పాలనలో నేను మీకు ఇచ్చేది ఇదే, ఇంకేమీ లేదు, ఈ గాడిద గుడ్డు తప్ప అని ప్రజలకు వివరిస్తున్నాడు. ఆ స్థాయికి దిగజారిండు. గాడిద గుడ్డు తప్ప ఈరోజు తెలంగాణ ప్రజలకు ఎన్నికల ముందు ఏం చెప్పాల్సిందేమీ లేదు. నిన్న మొన్న రాజ్యాంగం అన్నాడు, నిన్న సాయంకాలం నుంచి గాడిద గుడ్డు పెట్టుకొని ఊరేగుతున్నాడు. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయి. ఏదైనా ఒక ప్రభుత్వము ఏ ఎన్నికలకు ముందు వెళ్ళినప్పుడు కూడా మా ట్రాక్ రికార్డ్ ఇది, మేము ఇప్పుడు చేస్తున్నాము, మేము ఇచ్చినటువంటి హామీలు ఇవి, మేము అమలు చేశాము అని ప్రజల ముందుకు వెళ్ళాలి. కానీ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు గాలికి వదిలేశాడు. దాన్ని అందులో ఒక గ్యారంటీ మే 15 ఏం 15 అన్నాడు ఆయన, ఆగస్టు 15 అన్నాడు, ఆగస్టు 15 అన్నాడు. మిగతా గ్యారంటీల గురించి మాట్లాడడం లేదు. మరి ఈరోజు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతున్నది. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ వస్తున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోతుంది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ భూమి కదిలిపోతూ ఉంది. కాబట్టి ఈరోజు ఏదో పొడిచేస్తాను, పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తానని మరి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు తన కాళ్ళ కింద తాను భూమి కదులుతూ ఉంటే ఏమి చేయాలో, ఏమి మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ప్రతిరోజు ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు. మొన్న రాజ్యాంగం అన్నాడు, ఆ తర్వాత ఒక హోంమంత్రి వీడియో మార్ఫింగ్ చేయించాడు. తన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో మార్ఫింగ్ వీడియో పెట్టాడు. ఈయన ఏదైతే మాట్లాడాడో అదే మార్ఫింగ్ వీడియో పెట్టాడు. మళ్ళీ గుజరాత్ పౌరుషం అంటాడు, తెలంగాణ పౌరుషం, గుజరాత్ పౌరుషం. మళ్ళీ ఈరోజు వచ్చి గాడిద గుడ్లు పెట్టుకొని ఊరేగుతున్నాడు. నాకు తెలిసినంత వరకు గాడిద గుడ్లు ఎక్కడుంటాయో ఎట్లుంటాయో తెలియదు. ఒక రేవంత్ రెడ్డికే బాగా తెలిసినట్టుంది గాడిద గుడ్లు. గుజరాత్ పెత్తనమట, తెలంగాణ పౌరుషమట. రేవంత్ రెడ్డి గారు ఏ రోజైనా తెలంగాణ ఉద్యమంలో మీరు పాల్గొన్నారా? తెలుగుదేశంలో ఉండి తెలంగాణకు వ్యతిరేకంగా ఉద్యమం గురించి మాట్లాడినటువంటి వ్యక్తివి ఈరోజు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు. గుజరాత్ పెత్తనానికి తెలంగాణ పౌరుషానికి పోటీ అట. తెలంగాణలో మేమే ఉన్నాం, ఇక్కడ గుజరాత్ రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీకి మా తెలంగాణ పౌరుషం చాలు, మేము ఎదుర్కొంటాం. మీ యొక్క కుటుంబ పాలనకు,
మీ ఇటలీ పౌరుషానికి, మీ అవినీతి పౌరుషానికి, మీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ బీజేపీ పౌరుషం